ఛాంపియన్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ అయితే నిర్వహిస్తుంది ఈ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహిస్తుంది. భారత్ ఖచ్చితంగా వచ్చి ఆడాల్సిందే అంటే భారత్ నేను ఆడను, మా వాళ్ళు రారు, మా వాళ్ళు మీ గడ్డ మీదకి వచ్చి ఆడరు, అక్కడ సేఫ్టీ లేదు, మా వాళ్ళకి భద్రత మీరు ఇవ్వలేరు అంటూ భారత్ అయితే మేము ఆడమని చెప్పేసింది. ఎలాగైనా సరే భారత్ ఆడాల్సిందే, భారత్ ఇప్పుడు ఆడకపోతే తర్వాత మేము భారత్తో ఆడమంటూ పాకిస్తాన్ అనేక విధాలుగా భయపెట్టింది, బెదిరించింది, లాస్ట్కి అలిగింది, అనేక విధాలుగా మాట్లాడింది, బయట ప్రపంచ దేశాలతో చెప్పించింది, చివరికి ఒప్పించింది. ఏ విధంగా? బయట దేశాల్లోనైతే ఆడతాం, మీరే ట్రోఫీ నిర్వహించండి, కానీ పాకిస్తాన్లో కాకుండా బయట ఇంకెక్కడైనా నిర్వహిస్తే మేము ఆడుతాము అంటూ ఒక కండిషన్ పెట్టడంతో ఆ కండిషన్కి అన్ని దేశాలలో ఒప్పిస్తే భారత్ కూడా సరేనని చెప్తుంది. భారత్ పెట్టినటువంటి ఆ కండిషన్కి పాకిస్తాన్ ఒప్పుకుంది. చివరికి ఈరోజు అయితే దుబాయ్లో పెట్టడం జరిగింది. ఈరోజు అంటే 23 ఫిబ్రవరి. ఈరోజు దుబాయ్లో 2:30 గంటలకు మొదలైనటువంటి మ్యాచ్. వాళ్ళు మొట్టమొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నారు, టాస్ గెలిచి. ఈ బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడే వాళ్ళిద్దరూ టీం మొత్తం ఒక టెన్షన్కి గురైంది. ఓపెనర్లుగా బాబర్ అజమ్, ఇమాంబుల్ వీళ్ళిద్దరైతే ఓపెనర్లుగా దిగారు. ఇద్దరూ కూడా అవుట్ అయిపోయారు, మొట్టమొదటిలోనే అవుట్ అయిపోయారు. ఆ తర్వాత రిజ్వాన్, సౌదీ వీరిద్దరు మాత్రం టెన్షన్ పడుతూ సింగిల్ చేసుకుంటూ కొంతవరకు అయితే నెట్టుకొని రాగలిగారు, సౌదీను రిజ్వాన్. ఆ తర్వాత రిజ్వాన్, సౌదీ వీరు కూడా అవుట్ అయిపోయిన తర్వాత వరుసగా అందరూ అవుట్ అయిపోయారు. చివరికి అయితే ఆడటం అయితే బాగానే ఆడారు. 49 ఓవర్ల 4 బాల్ వరకు ఆడారు. అక్కడ ఆల్ అవుట్ అయిపోవడం జరిగింది. 241 స్కోర్ అయితే కొట్టారు. మంచి స్కోరే ఇచ్చారు ఒక విధంగా ఆ దుబాయ్ గ్రౌండ్లోనైతే. అంతా బాగానే ఉంది, టెన్షన్ అయితే కనిపించింది. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ చేసింది. టీమిండియాలో రోహిత్, శుభ్మాన్ గిల్ అయితే వీళ్ళిద్దరు ఓపెనర్లుగా దిగారు. వీళ్ళిద్దరు కూడా బాగానే ఆడారు. కాకపోతే 20 రన్స్తో రోహిత్ అయితే అవుట్ అయిపోయాడు. అయినా సరే టెన్షన్ లేదు. రోహిత్ అవుట్ అయిపోయినప్పుడు ఇండియన్స్లో చాలా వరకు టెన్షన్ ఉంది, పాకిస్తాన్లో కొంచెం హ్యాపీగా ఉంది అంతే. ఆ తర్వాత శుభ్మాన్ గిల్ అవుట్ అయ్యాడు. శుభ్మాన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత శుభ్మాన్ మంచి ఫామ్లోకి వచ్చాడన్నప్పుడు అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత కొంచెం టెన్షన్ ఉంది. ఆ తర్వాత నుంచి కోహ్లీ, శ్రేయస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మాత్రం చాలా బాగా ఆడారు. కానీ ఎక్కడ టెన్షన్ లేదు, ఒక వికెట్ పడలేదు. సింగిల్స్, అప్పుడప్పుడు ఫోర్లు బాగా కొట్టారు. ఇటు కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. సెంచరీ చేయనివ్వకుండా చాలా వరకు పాకిస్తాన్ కట్టడి చేసింది. చివరికి లాస్ట్లో 2 వైడ్లు వేసి స్కోర్ని తగ్గించింది, అంటే కోహ్లీని సెంచరీ చేయనివ్వకుండా. పైగా ఇక్కడ ఈ మ్యాచ్తో కోహ్లీ 14,000 స్కోర్ని అయితే దాటాడు. దీంతో ఇప్పుడు వన్డేల్లో 3వ స్థానంలో ఎక్కువ పరుగులు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కోహ్లీ. సచిన్ టెండూల్కర్, సంగార్కర్ తర్వాత 3వ స్థానంలోనైతే కోహ్లీ ఉండడం జరిగింది. మరొక 200 స్కోర్ చేస్తే కనుక సంగార్కర్ను కూడా దాటేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మేము గెలవకపోయినా పర్వాలేదు, కోహ్లీని సెంచరీనైనా చేయనివ్వకుండా ఉంటే చాలు అనుకున్నారు. అది కూడా సాధ్యం కాలేదు. చివరికి 4తో ముగించడంతో కోహ్లీ అయితే సెంచరీ చేశాడు. ఇటు పాకిస్తాన్ మీద సెంచరీ చేశాడు, ఇటు పాకిస్తాన్ మీద విజయం సాధించాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్నే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మీరు గెలిస్తేనే పాకిస్తాన్ రండి, లేకపోతే దుబాయ్లో ఉండిపోండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అర్థం కావడం లేదు. ఏదైనా సరే స్పోర్ట్స్ని స్పోర్ట్స్ లాగే తీసుకోవాలి. ఆటలు ఎప్పుడైనా సరే ఆటలాగే ఉండాలి. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అక్కడ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు దాంతో ఇక్కడికి పాకిస్తాన్ నుంచి ఎవరైతే దుబాయ్ వచ్చారో ఆడడానికి వాళ్ళందరి ఇళ్ళకి కూడా ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినా కూడా చాలామంది ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మరీ రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. దాంతోపాటు ఇప్పుడు మీరు రావద్దు, ఇండియా రావద్దు, పాకిస్తాన్ రావద్దు, మీరు అక్కడే ఉండిపోండి అంటూ ఇప్పుడు వార్నింగ్లు ఇస్తాను. ఇందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎలాగైనా సరే మీరు గెలిచి రండి అంటూ ఆయనైతే తన ముఖ్య కార్యదర్శితో వాళ్ళకి చెప్పించడం జరిగింది, స్వయంగా చెప్పించడం జరిగింది. అది కూడా ఒక టెన్షన్కి పెద్ద కారణం. ఇలా దేశాలే ఒక పరువు కోసం పాకులాడుతుంటే, ఓడిపోతే మన దేశం పరువే పోతుంది, గెలిస్తే మనం భారతదేశంతో గెలిచినట్లు, ఏదో డైరెక్ట్గా యుద్ధం చేస్తే గెలిచినట్లు అన్న విధంగా తయారైంది. అంత దీనిగా తీసుకుంటే వాళ్ళు ఏ విధంగా ఆడతారు? ఇప్పటికే పాకిస్తాన్లో సరైనటువంటి టీం లేదు.
నిజం చెప్పాలంటే. మరో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఇండియాని ఎదుర్కొనే టీం తయారవుతుందో అవదో కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి. అలాంటి సమయంలో ఇప్పుడు వాళ్ళని ఈ విధంగా భయపెడుతుంటే వాళ్ళు ఏ విధంగా వస్తారు? ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ 2025 పాకిస్తాన్, దీనికైతే ఇప్పుడు మొత్తం వ్యవహరిస్తున్నది పాకిస్తానే. కానీ ఇప్పుడు పాకిస్తానే ఆడడానికి లేదు. అది ఇప్పుడు వాళ్ళ బాధ. మనం న్యూజిలాండ్తో ఓడిపోయినప్పుడే సగం మానసికంగా చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా చనిపోయారు. పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ మేము ఇండియాతో ఓడిపోయామంటే మా పరువే పోయింది, ఇప్పుడు మేము ఛాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తే మాత్రం ఏంటి ఉపయోగం అంటూ మాట్లాడడం జరుగుతుంది. పైగా ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి ఇండియా ఎవరితో అక్కడ ఆడినా సరే పెద్దగా అది ఒక రసవత్తరంగా ఉండదు. దానివల్ల కూడా ఇప్పుడు బిజినెస్ పరంగా చాలా వరకు లాసు. పాకిస్తాన్ గెలిస్తే ఇండియా ఓడిపోయినా సరే నెక్స్ట్ వేరే మ్యాచ్ ఆడి గెలిచి ఫైనల్కి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి అది ఇంటి బాట పట్టాల్సిందే. ఛాంపియన్ ట్రోఫీని మాత్రం నిర్వహించాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ తన యొక్క దేశ విజయంగాను, ఓడిపోతే దేశ ఓటమిగాను ఫీల్ అవుతుంది. దీనివల్లే ముఖ్యంగా ఆ టీంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. చూడండి, మన ఇండియా టీంలో ఎక్కడా కూడా టెన్షన్ లేదు. ఓడిపోతే క్రికెట్లో ఓడిపోయాం, గెలిస్తే క్రికెట్లో గెలిచాం. అభిమానులు కూడా బాధపడతారు, ఈ రాత్రి అంతా బాధపడతారు, తెల్లవారి బాధపడతారు, మధ్యాహ్నం నుంచి మర్చిపోతారు, రేపు మధ్యాహ్నం నుంచి అంతా మర్చిపోతారు. వాళ్ళు కూడా మధ్యాహ్నం నుంచి మర్చిపోతారు, నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవుతారు. మహా అయితే టీమిండియాలో టీం ఎంతమంది, ఒక 20 మంది ఉంటారు. ఈ ఆడిన 11 మంది కాకుండా ఒక 20 మంది 30 మంది బాధపడితే పడతారు. అంతకుమించి మరి ఇంకేం లేదు. మహా అయితే 2 రోజులు 3 రోజులు బాధపడతారు. దాన్ని అక్కడతో వదిలేయాలి. అంతేగాని ఇప్పుడు టీమిండియా ఇక్కడ పాకిస్తాన్ టీంని పాకిస్తానే రావద్దని బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ రాజకీయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇది కూడా కరెక్ట్గా, అంటే ఒక ప్రధానమంత్రి ఒక పెద్దగా ఒక తండ్రి స్థానంలో ఉండి వాళ్ళని వాదార్చాలి తప్ప మీరు గెలిచి రావాలి, ఇది మనకు చాలా పరువుతో కూడుకున్నట్టుదంటే వాళ్ళు ఇంకా బాగా టెన్షన్ ఫీల్ అవుతారు, దాన్ని బాగా టెన్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ముఖ్యంగా చండాలం ఏంటంటే అదే, ఒక ఆటని ఆటలాగా చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అది కూడా ఇప్పుడు పెద్ద ఇది. ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ఇండియా మీద ఓడిపోతే, ఇండియాతో ఫైట్ చేసినప్పుడు ఓడిపోతే, అంటే ఏదో బార్డర్లో యుద్ధం చేసిన నేను ఓడిపోయినట్లే అలా ఫీల్ అవుతుంటే వాళ్ళు ఏం క్రికెట్ ఆడతారు?